నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితురాలు అరెస్ట్। 15 లక్షలు విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్। అద్దంకిలో కొండ చిలువ కలకలం। అద్దంకి దర్శి రోడ్లో జనావాసాల్లోకి అర్ధరాత్రి కొండ చిలువ। స్థానికుల సమాచారంతో కొండ చిలువను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు। చీరాల డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తే శాఖపరమైన చర్యలు। చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు। బాపట్ల జిల్లాలోని పలు జనసాంద్రత కలిగిన బస్టాండ్ వంటి ప్రాంతాల్లో ప్రజల దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితురాల్ని ఇంకోలు పోలీసులు అరెస్టు చేశారు। నిందితురాల నుండి 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। ఈ సందర్భంగా మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ కేసు తాలూకా వివరాలు మీడియాకు వెల్లడించారు। ఇటీవల కాలంలో జిల్లాలోని బస్టాండ్లలో మహిళా ప్రయాణికులు దృష్టి మరల్చి లగేజీ పర్సులు బంగారు ఆభరణాలు దొంగిలించే కేసులు ఎక్కువయ్యాయన్నారు। ఇక ఈ కేసులు ఛేదించే క్రమంలో చీరాల డీఎస్పీ ఎండి మోయన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు। ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సీసీ కెమెరాల సమాచారం ఆధారంగా జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నెల్లూరు జిల్లా కావలికి చెందిన కారిదల అలియాస్ కావటి లలిత అనే అంతర్రాష్ట్ర నిందితురాలను అరెస్టు చేశారు। ఆమెను విచారించగా బాపట్ల జిల్లాలోని ఇంకొల్లు, అద్దంకి, పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట, కాకినాడ జిల్లాలోని తుని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకుందన్నారు। మొత్తం 5 కేసుల్లో 15 లక్షల విలువ గల 136 గ్రాముల బంగారు ఆభరణాలను నిందితురాల నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు। నిందితురాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14, తెలంగాణ రాష్ట్రంలో 3 కేసులు ఉన్నాయన్నారు। కాగా సమర్థవంతంగా కేసును ఛేదించి ముద్దాయిని అరెస్టు చేయడంతో పాటుగా దొంగలించిన 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇంకోలు సిఐ రమణయ్య, ఎస్ఐ సురేష్ ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డు అందించారు। బాపట్ల జిల్లాలో ఇటీవల పలు ప్రాంతాల్లో ఈ బస్టాండ్లు అదేవిధంగా ఈ వ్యాపార సముదాయ ప్రాంతాల్లో ప్రయాణికుల దృష్టి మరల్చి ముఖ్యంగా ఈ మహిళల్ని టార్గెట్ చేసుకొని వారి యొక్క దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర నిందితురాలని మా టీం పట్టుకోవడం జరిగింది। ఈ నిందితురాల నుంచి సుమారు 15 లక్షలు విలువైనటువంటి 136 గ్రాముల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది। ఈమె నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి సంబంధించినటువంటి కావటి లలిత అలియాస్ గండికోట పద్మ। ఈమె నిందితురాలు గతంలో కూడా ఏపీతో పాటు తెలంగాణలో సుమారు 10 జిల్లాల్లో 17 కేసుల్లో నిందితురాలుగా ఉంది। ఏపీలో వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ఏరియాల్లో కడప, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో సుమారు 17 పైగా నేరాలు గతంలో చేయడం జరిగింది। చివరిగా తెలంగాణలో ఈ వరంగల్ ప్రాంతంలో నేరాలకు పాల్పడుతూ 2020లో కూడా జైలుకు వెళ్ళి జైలు శిక్ష అనుభవించడం జరిగింది। తిరిగి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ నేరాలకు పాల్పడుతుంది। ఇటీవల ఇంకోలు ప్రాంతంలో ఇటువంటి నేరాలు నమోదవడంతో ప్రత్యేక టీంని ఇంకోలు పోలీసుతో ఫామ్ చేసి ఈ చోరీలకు పాల్పడుతున్నటువంటి గ్యాంగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది। ఈ క్రమంలో ఈ అంతర్రాష్ట్ర నిందితురాలను పట్టుకోవడం జరిగింది। ఈమె ఇటీవల బాపట్ల జిల్లాలో ఇంకొల్లు, అద్దంకి ఈ టౌన్లతో పాటు నర్సరావుపేట, తుని పోలీస్ స్టేషన్స్లో కూడా రీసెంట్గా 5 చోరీలకు పాల్పడడం జరిగింది। ఈ 5 చోరీలకు సంబంధించినటువంటి 15 లక్షలు అయినటువంటి 136 గ్రాములైనటువంటి బంగారు ఆభరణాలని నిందితురాల నుంచి రికవరీ చేసి అరెస్టు చూపెట్టి బాపట్ల జిల్లా అద్దంకి పట్టణ సమీపంలోని గుండ్లకమ్మ నది నుండి బయటకు వచ్చిన ఓ కొండ చిలువ కలకలం రేపింది। అద్దంకి దర్శి రోడ్లో జనావాసాల్లోకి అర్ధరాత్రి కొండ చిలువ రావడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు। వెంటనే అటవీ శాఖ పోలీసులకు సమాచారం అందించారు।
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని కొండ చిల్వను పట్టుకున్నారు. పట్టుకున్న కొండ చిల్వను సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నదీ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొండ చిల్వలకు తమ ఆవాసాలు నివాస యోగ్యంగా లేకపోవడం, ఆహారం దొరకకపోవడంతో సమీప గ్రామంలోకి వస్తున్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొండ చిల్వలు గ్రామంలోకి ప్రవేశించి మేకలు, కోళ్లను మింగేస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. చీరాల డివిజన్ పరిధిలో అనుమతి లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్ నాయుడు తెలిపారు. కొత్తపేట పంచాయతీ మన్నం అపార్ట్మెంట్ సమీపంలో ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ పట్టుకుని తదుపరి చర్యల కోసం వేటపాలెం పోలీసులకు అప్పగించినట్లు స్పష్టం చేశారు. ఇక ఇదే క్రమంలో రెవెన్యూ పోలీసు యంత్రాంగం అక్రమ ఇసుక రవాణా విషయంలో ప్రభుత్వ నిబంధన పాటించి అరికట్టాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయన్నారు. ఇక ఇసుక అవసరమైన ప్రజలు ఆయా శాఖల అనుమతులు తీసుకుని మాత్రమే ఇసుక నిర్మాణాలకు తరలించుకోవాలని తెలిపారు. పర్చూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పర్చూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 63 మంది నిరుపేదలకు 29,58,232 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడారు. నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజా ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అందుకే నీకు ముఖ్యమంత్రి గారు ఎంత పంపించాడు? 25,174 రూపాయలు పంపించాడు పెద్ద ఆయన. ఓకే, ఏమైంది? జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో పర్చూరు నియోజకవర్గం చిన్న గంజాం మండలం పెద్ద గంజాం గ్రామంలోని జెడ్పీహెచ్ స్కూల్ నందు విద్యార్థులకు శక్తి యాప్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవిటీజింగ్ పై చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐ హరిబాబు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఫోక్సో చట్టం, ఈవిటీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటే మంచి భవిష్యత్తు సాధ్యపడుతుందని చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐ హరిబాబు అన్నారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం పెద్ద గంజాం గ్రామంలోని జెడ్పీహెచ్ స్కూల్ నందు విద్యార్థులకు శక్తి యాప్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవిటీజింగ్ పై చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐ హరిబాబు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, పోక్సో చట్టం, ఈవిటీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులకు శక్తి యాప్ ఉపయోగం, అత్యవసర సహాయం పొందే విధానం, మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్ని వివరించారు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో, వేధింపుల్లో, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం కోసం శక్తి యాప్ ఎంత ఉపయుక్తమో విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ వద్దు బ్రో పేరిట మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలను చైతన్యపరిచారు. నేటి యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు నాశనం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోక్సో చట్టంపై కూడా విద్యార్థులకు విపులంగా అవగాహన కల్పించారు. బాలలపై లైంగిక నేరాలకు కఠిన శిక్షలు ఉన్నాయని, ఏ రకమైన వేధింపులకు గురైన వెంటనే పోలీసులకు కానీ శిశు సంరక్షణ కమిటీకి ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. బాలికలు మాత్రమే కాదు, బాలుర రక్షణ కూడా ఈ చట్టం ద్వారా సమానంగా లభిస్తుందని అధికారులు తెలిపారు. ఈ సదస్సులో కార్యక్రమంలో పీసీకే సుబ్బారావు, డిస్ట్రిక్ట్ ఈగల్ టీం హెడ్ కానిస్టేబుల్ దుర్గారావు, సురేష్, పాఠశాల హెచ్ఎం రవి తదితరులు ఉన్నారు. బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి.
మీ ఇంటికి వెళ్ళగానే ఈ రోజు చేసే ఒక మీరు ఈ యాక్టింగ్ కాదు, మీ అమ్మా నాన్నకి టోల్ ఫ్రీ నంబర్ డ్రగ్స్ థ్యాంక్ యూ. జిల్లా కేంద్రమైన బాపట్లలోని జీడి మామిడి పరిశోధన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. జీడి మామిడి అంటుమొక్కల ఉత్పత్తి నర్సరీని ఆయన పరిశీలించారు. పరిశోధన కేంద్రంలో లాబొరేటరీ పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. జీడి మామిడిలో నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో జీడి మామిడి పరిశోధన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. జీడి మామిడి అంటుమొక్కల ఉత్పత్తి నర్సరీని ఆయన పరిశీలించారు. పరిశోధన కేంద్రాల్లో లాబొరేటరీ పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. జీడి మామిడి నూతన వంగడాలపై జరుగుతున్న ప్రయోగాలు, జీడి విత్తనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మోంతా తుఫాను సమయంలో భారీ వర్షాలకు కూలిన పరిశోధన కేంద్రం ప్రహారీ గోడను ఆయన పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూలీలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడారు. జీడి మామిడిలో ఉత్పత్తులు పెరిగేలా ప్రయోగాలను విస్తృతం చేయాలన్నారు. బాపట్ల పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేసే అంటు మొక్కల్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అటవీక శాఖ కార్పొరేషన్ కు పంపుతున్నామని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ జరుగుతున్న ప్రయోగాల ఫలాల్ని రాష్ట్ర వ్యాప్తంగా అందించాలన్నారు. కలెక్టర్ వెంట ఉద్యానవన సీనియర్ శాస్త్రవేత్త, పరిశోధన కేంద్రం అధికారి డాక్టర్ ఉమామహేశ్వరరావు సిబ్బంది ఉన్నారు. అదంతా మీది సరిహద్దు సమస్య సరిపోయిందా? అయిపోయింది సార్. ఎప్పటి నుంచి ఇక్కడ పని చేస్తున్నారు? 10. ఎవరికి అమ్ముతారు దీన్ని? రైతులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎట్లా కొంటారు? ఇక్కడ పే చేస్తారు. ఏం చేస్తారు? ఇవన్నీ ఏంటివి? పెద్ద పెద్ద వెరైటీస్ బ్లాక్స్ ఇదేంటి? ఇది కరంబు చూసి 4 ఇంటి క్యాష్లో పార్ట్స్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, మళ్ళీ అంటే అది చేసి ఏం చేస్తారు సార్? వాటిలో ఏదన్నా మనకి సూటబుల్ ఉంటే క్లస్టర్ బైరింగ్ కానీ వాటిలో హై ఉంది, కర్నల్ ఎక్కువగా ఉన్నది, వాటికి నేను క్రాస్ చేస్తాను. ఇది వచ్చింది 10 days 6 months గ్రాఫ్టింగ్ అని 6 monthsకి సేల్స్. అంటే ఇవన్నీ మీరు ఈ చెట్లు పెట్టి ఉంచటం వల్ల ఏం ఉపయోగము? సార్ మాకు జిన్ బ్యాంక్ అనేది ఇంపార్టెంట్. జిన్ కుందేరు దశాబ్దాల చరిత్ర కలిగిన సహజ సిద్ధమైన వాగు. జిల్లాలోని ఏ ఒక్కరికి ప్రత్యేకంగా కుందేరు గురించి చెప్పాల్సిన అవసరం లేదేమో. మరి జిల్లాలోని బాపట్ల, చీరాల, వేటపాలెం, చిన్నగంజ మండలాల్ని తాకుతూ అంతర్గతంగా ప్రవహిస్తుంది. అనేక ప్రకృతి విపత్తుల నుండి బయటపడిస్తుందనే మాట అనేక సందర్భాల్లో పెద్దల నోట నేటికి వింటూనే ఉన్నాం. మరి అలాంటి కుందేరు వాగు పరిస్థితి నాడు ఎలా ఉండేది? నేడు అదే కుందేరు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అందుకు కారణాలేంటి? నవ్య న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ను చూద్దాం. సహజ సిద్ధమైన ప్రకృతిలో వడిలోని పిట్ట, నేల, నీరు మాటిన దశాబ్దాలుగా జరుగుతున్న రాజకీయంలో కుందేరువాగు సమిధిలా మిగిలిపోయిందా అనే ప్రశ్న నిత్యం కుందేరు చూసే వారి మదిలో తలెత్తే అంతర్మదనం. దశాబ్దాల నిర్లక్ష్యం, స్వార్థం, ముందు చూపులు లేని విధానాలు, స్వప్రయోజనాలతో కుందేరు నానాటికి కుచించుకుపోతుందా అనే సందేహాలు, తలంపులు లేకపోలేదు. ఒకప్పుడు కాలుష్యానికి దూరంగా పారుదల నీటిలో చేపలు పట్టుకుంటూ రకరకాల పక్షుల తాకిడితో కళకళలాడిన కుందేరు నేడు బక్కచిక్కిపోయి కాలుష్య సాకారంగా మారిపోయింది.
కాదు కాదు మార్చేశాం, అసలు కుందేరుకి ఏమైంది అనే ప్రశ్న చీరాల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరిలో మదిలో రేకెత్తించే ప్రశ్న. కల్లా కప్పటం ఎరగని కుందేరు బక్క చిక్కిపోయి ఏకరవు పెడుతోంది. ఓ పక్క బడాబాబుల చేతిలో నలిగిపోతూ బక్క చిక్కిపోతోంది. మరోవైపు కాలు ఎటువైపు చూసినా కళ్ళేపారాలు, మురికి నీరు, చెత్తా చెదారంతో నిండిపోయింది. సత్ఫలితంగా కాలుష్య కూరల చిక్కుకొని విషం చిమ్ముతోంది. ఇది ప్రస్తుతం బతికి చెడిన కుందేరు వాగు వ్యధ ఇదే. అసలు కుందేరు కన్నీటి కథకు మూలం ఎక్కడుంది? పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? నిజంగా చూసుకున్నట్లయితే 69లో వరదలు వచ్చేసి ఇక్కడ చిన్న కుర్తులు పెద్ద కుర్తులు పూర్తిగా కొట్టుకుపోయినాయి. అట్లాగే ఉప్పుగుండూరు దగ్గర ఒక గ్రామం మొత్తం ప్రజలు కూడాను అనేక మంది చచ్చిపోవడం జరిగింది. అప్పుడు కొంతమంది మేధావులు ఈ నీళ్లు ఎటు పోవాలి ఏందని చెప్పేసి ఆలోచించుకుంటే పైనుంచి వచ్చినటువంటి వరద నీళ్లు కావచ్చు, ఇళ్లల్లో వాడుకున్న నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడాను కుందేరుకు వచ్చి సముద్రంలోకి వెళ్ళాలి. ఇది దాదాపు పేర్లీ నుంచి పెద్దగంధం దాకా 40-50 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ కుందేరుకి చీరాల్లో ఉన్నటువంటి మురుగునీరు మొత్తం కుందేరుకు పెట్టకుండా పొలాల్లోకి పెట్టారని చెప్పేసి అక్కడ రైతులు మేము రోగాలు పాలవుతున్నాం, మా పంటలు పండట్లేదు, మా పశుపక్షాదులు చచ్చిపోతున్నాయని చెప్పేసి అనేక దఫాలుగా వీళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది. మేము చెప్పేది ఏంటంటే కిలోమీటర్ల పొడవున్నటువంటి కుందేరు పక్కన నిన్నటికి ఇవాళకి రేపటికి కూడా అనేక లక్షల ఇళ్ళు రోజు కూడాను నిర్మాణం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణంలో వచ్చినటువంటి ఆ మురుగునీరు కావచ్చు, చీరాల టౌన్లో మురుగునీరు కావచ్చు, వర్షపు నీళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడాను ఈ కుందేరుకు వచ్చేసి వెళ్ళిపోవాలి. కానీ ఈ మధ్యకాలంలో దాదాపు 350-450 అడుగుల కాలువ వెడల్పుంది ఇది కుందేరు. కానీ అటువంటిది ఎవడో ఒకడు పేదవాడు వేసుకునేది కాకుండా కొంతమంది దీన్ని కబ్జా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సహజ సిద్ధమైన కుందేరు వాగు ప్రస్తుతం అపరిశుభ్రమైన వాతావరణం, కళేబరాలు, గుర్రపు డెక్కలతో నిండిపోయి జీవం లేని సారంగా మారింది. అంతేనా, వాగు సమీపంలోని జనజీవనంపై సవాల్ విసురుతోంది. ఫలితంగా ఒకప్పుడు సాంప్రదాయ చేపల వేట మటాషైంది. అక్రమార్కుల కబందాస్తాలతో కుందేరు గుండె చెరువైంది. జలచరాలు వసంతం నుంచి జీవోత్సమై జవాబులు లేని ప్రశ్నలుగా నిలిచింది. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం అంతులేని గరళాన్ని గర్భంలో దాచుకొని కాలుష్య పొరలో కొట్టుమిట్టాడుతోంది. ఫలితంగా మానవాళి స్వార్థానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. తీవ్రమైన వ్యర్థాలతో కుందేరు ఉసురు తీస్తున్నారు. జీవరాశికి మత్స్య సంపాదనకు తూట్లు పొడిచారు. సహజ సిద్ధమైన కుందేరు జాడే లేకుండా చేసి దాని ఔన్నత్యాన్ని దెబ్బతీశారు. ఫలితంగా కుందేరు రూపురేఖలే మారిపోయాయి. కలుషిత కుందేరును చూస్తే కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. ఏమైంది నాటి కుందేరు సహజతత్వం? అసలేమైంది నాటి చారిత్రక నేపథ్యం అన్న బాధ కలుగుతోంది. బాపట్ల మొదలు చిన్నగంజాం వరకు అనేక ప్రధాన ప్రాంతాల్లో కుందేరును ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేయడం, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో భయంకరమైన డయింగ్ యూనిట్ల వ్యర్థ రసాయనాలు కుందేరు పాలు కావడం అక్రమాల పర్వం నిత్యకృత్యంగా మారింది. కుందేరు వాగు ఏర్పాటు వెనుక వాస్తవ భౌగోళిక చరిత్ర ఏది? అసలేమైపోయింది? చీరాల ప్రాంతంలో సహసిద్ధంగా ఉన్నట్టు కుందేరు ఈ ప్రాంత డ్రైనేజీని సముద్రంలో కలపడం కోసం ఏర్పడినట్టు కుందేరు బాపట్ల జిల్లా పేర్లిపాడు దగ్గర ప్రారంభమై చిన్నగంజాం మండలం ఏటిమొక్క దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఈ దాదాపు 3 నియోజకవర్గాల ప్రాంతం కలిగి 4 మండలాల పరిధిలో ఈ కుందేరు ఉంది. దాదాపు 1474 ఎకరాలు దీని విస్తీర్ణం కలిగి ఉంది. అయితే కాలక్రమంలో ఈ కుందేరు పైనుంచి వచ్చే వరద నీళ్లు అట్నే ఈ ప్రాంత డ్రైనేజీ వాటర్ మొత్తానికి సముద్రంలో కలపడం కోసం ఏర్పడిన కుందేరు ఆ సరైన పారుదల లేని కారణంగా పైనుంచి వచ్చే వరద నీటి మొత్తాన్ని కూడా తీసుకెళ్లేని పరిస్థితిలో వేటపాలెం స్ట్రైట్ కట్టు, ఈపురపాలెం స్ట్రైట్ కట్టు ఏర్పడిన తర్వాత దీని ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రాధాన్యత తగ్గిపోయిన తర్వాత రాజకీయ పలుకుబడిన అనేక మంది దురాక్రమణదారులు ఈ కుందేరు మొత్తాన్ని కూడా ఆక్రమణ చేసిన పరిస్థితి ఉంది. జిల్లాలోని కుందేరు వాగు భౌగోళికంగా ప్రభుత్వ రికార్డుల ప్రకారం బాపట్ల మండలం పేరల నుంచి మొదలుకొని వెదళ్లపల్లి, చీరాల, వేటపాలెం, చిన్నగంజాం మండలాల్లో ప్రవహిస్తోంది. బాపట్ల మండలంలో 97.20 ఎకరాలు,
చీరాల మండలంలో 267 ఎకరాలు, చిన్నగంజా మండలంలో 420 ఎకరాలు, వేటపాలెంలో 650 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఉంది. అక్రమణలకు నిలయంగా మారిన వైనం ఎలా? నేడు కుందేరువాగు పరిస్థితి వాస్తవిక భౌగోళికంగా ప్రభుత్వ రికార్డులకు పూర్తిగా భిన్నంగా ఉంది. కబ్జా కోరల్లో చిక్కుకుపోయి వాస్తవిక హద్దులు చెరిగిపోయాయి. భూ అక్రమార్కులు వాగును పూడ్చివేసి అక్రమంగా లేఅవుట్లో కలిపేసుకున్నారు. మరికొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి ఎంచక్క వాగును ఆక్రమించి చేపల చెరువులుగా మార్చేసి దర్జాగా వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. వరద నీరు సముద్రంలోకి ప్రవహించే కీలకమైన వాగు కనుమరుగు కావడంతో భవిష్యత్తులో ప్రకృతి విపత్తు ఎదురైతే ఆ ముంపు ఎలా ఎదుర్కొంటారు అనే సందేహాలు లేకపోలేదు. బాపట్ల మండలంలోని పేరల నుంచి ప్రారంభమయ్యే కుందేరు చీరాల, వేటపాలెం మండలాల మీదుగా చిన్నగంజా మండలం వరకు 35 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. స్టూవర్టుపురం, వెదుండిపల్లి వద్ద వాగును పూర్తిగా ఆక్రమణకు గురైంది. సుమారు 30 మీటర్ల వెడల్పు ఉండే వాగు ప్రస్తుతం 10 మీటర్లకు కొంచెంచుకుపోయింది. వెదుండిపల్లి, బాపట్ల మధ్య వాగును అక్రమార్కులు పూడ్చివేసి తమ సొంతానికి చెరువులు, అక్రమ లేఅవుట్లో కలిపేసుకున్నారు. ఇంకొందరు వాగు పోరంబోకు భూమిని వ్యవసాయ భూమిలో కలిపేసుకుని పంటలను సాగు చేస్తున్నారు. అధికారుల సర్వేలో అక్రమార్కుల లీలలు బహిర్గమవుతాయా? ఈ నీళ్ళన్నీ కూడా రేపు భవిష్యత్తులో దాదాపు ఈ పక్కన ఉండటం గ్రామాల నీళ్ళన్నీ కూడా కుందేరుకు వచ్చి ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్ళాలి. అటువంటి దాన్ని ఈ మన ప్రభుత్వ అధికారులు పట్టించుకోక, రాజకీయ నాయకులు దాన్ని పట్టించుకోక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చూస్తే ఖచ్చితంగా 69లో ఆ రోజు రైలు కట్టుండి ఆపింది. తర్వాత అట్టే కుందేరు నీళ్లు చాలా భాగాన్ని మన చీరాలను కానీ పక్కన ఉన్నటువంటి గ్రామాలను కానీ కొట్టుకుపోకుండా కాపాడినటువంటివి ఇవి. అటువంటి కుందేరుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఇది గమనించి, ఎందుకంటే ఈరోజు మురుగునీరంతా కూడా భూమిలోకి వెళ్ళిపోయి భూమిలో నీరంతా కూడా కలుషితమైపోయిన సంగతి మనందరం తెలుసుకుంటున్నాం, రోజు చెప్పుకుంటున్నాం. దాని మీద ఎవరు కూడా స్పందనగా మాట్లాడటం లేదు. మాట్లాడకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మనం యుద్ధం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. కుందేరును ఇప్పటికై అనేక మంది రియల్టర్లు తప్పుడు సర్వే నెంబర్లు వేసుకొని ప్రభుత్వ పరంగా పట్టాలు పొందడంతో పాటుగా రిజిస్ట్రేషన్ సైతం చేపించేసుకున్నారు. ఇందుకు గాను నాటి క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి అక్రమార్కులకు సహకరించారు అనే వాదన ప్రచారంలో ఉంది. సత్ఫలితంగా కుందేరువాగు అనేక ప్రాంతాల్లో ఆనవాలు కూడా కనిపించిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు చీరాల వంటి ప్రాంతాల్లో కుందేరువాగును ఆనుకొని ఆక్రమించుకొని దర్జాగా బహుళ అంతస్తుల శాశ్వత భవనాలను నిర్మించారు. వేటపాలెం, చిన్నగంజాం, వెదుళ్లపల్లి ప్రాంతాల్లో ఇందుకు భిన్నంగా చేపలు, రొయ్యల చెరువులను సాగు చేస్తూ ధనార్జన పొందుతున్నారు. కుందేరు ఆక్రమణ ఫలితంగా మిగిలిన అరాకొరగా వాగు దశాబ్దాలుగా పారుదల లేకపోవడంతో మురికినీటి కుప్పంగా మారింది. సత్ఫలితంగా వాగులో గుర్రపడెక్క, చెత్తా చెదారం, జంతువుల కళేపాలతో కుందేరు వాగు అపరిశుభ్రానికి నిలయంగా మారింది. దీంతో కుందేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా దెబ్బతినడంతో పాటుగా దుర్వాసనతో దోమలకు, రోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. వాగు ఆక్రమణలపై ప్రజా సంఘాల ఫిర్యాదులు. ఇప్పటికైనా స్పందించినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ విధమైన ప్రలోభాలకు లోబడకుండా చిత్తశుద్ధితోటి దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కుందేరు పారుదల లేక
ఈ ఆక్రమణదారుల వల్ల పారుదల లేక ఇటుపక్క ఈపురపాలెం స్ట్రైట్ కడ దగ్గర మూసేసారు, అటుపక్క వేటపాలెం స్ట్రైట్ కడ దగ్గర మూసేసారు. మధ్యలో వచ్చిన నీళ్లు ఎక్కడికి ఎటు వెళ్ళే అవకాశం లేకుండా స్టాగ్నేట్ అయిపోయింది. ఆక్రమణదారులు పూర్తి చేస్తూ ఉన్నారు, క్రమంగా పూర్తి చేస్తున్నారు. అందుకని పారుదల లేక ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు మొత్తం కూడా కలుషితమైపోతున్నాయి. ఆ చుట్టుపక్కల ఉండే కుందేరు పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. పశువులు ఈ వాటర్ తాగినందువల్ల పశువులు మృత్యువాత పడుతున్నాయి, జబ్బులు బారిన పడుతున్నాయి. రైతులు కూడా పంటలు సరిగ్గా పండని పరిస్థితుంది. అందుకని ఏదైతే ఒక ప్రకృతి వరంగా సహసిద్ధంగా ఏర్పడే కుందేరు ఏదైతే గతంలో మంచినీళ్ళు తాగేవాళ్ళు, లేదంటే ఏదైతే ప్రకృతి సహజంగా మంచి మంచి పక్షులు వచ్చాయి, లేకుంటే ఇక్కడ చేపలు పెట్టడం పూర్వీకులందరూ చెబుతున్నారు. దీని పట్ల చాలా ప్రకృతి వాతావరణం చాలా బాగుంటుంది. అలాంటి వాతావరణం లేకుండా ఈరోజు కుందేరు ప్రాంతానికి రావాలని చెప్పి భయపడే పరిస్థితి, జబ్బులు అవుతాయని భయపడే పరిస్థితి ఉంటా ఉంది. అందుకని ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగించేసి ఏదైతే చిత్తశుద్ధితోటి కలెక్టర్ చేపడతామని చెప్పన్నారు, దీన్ని ప్రక్షాళన చేసేసి మొత్తం ఆక్రమణ తొలగించేసి దీని పారుదల అవకాశం కల్పించే విధంగా ఇక్కడి నుంచి ఏటి మొగ్గ దగ్గర సముద్రంలో కలిసే వదిలికి కూడా ఎంతైతే కుందేరు ఉందో దాని హద్దులు తెలియజేసి మొత్తం పారుదల సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి ఈ సందర్భంగా విన్నవించుకుంటాం. ఇప్పటికైనా స్పందించిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పనిని చిత్తశుద్ధితో నిర్వహిస్తే ప్రజా సంఘాల తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కబ్జాల కోరల్లో చిక్కుకుపోయి బక్క చిక్కిపోయిన కుందేరు వాగు ప్రక్షాళన సాధ్యాలపై ప్రస్తుతం జిల్లాలో విస్తృత చర్చ సాగుతోంది. వాస్తవానికి కుందేరు వాగు ప్రారంభం నుంచి చివరి వరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలకు ముంపుకు గురికాకుండా ఓ రక్షణ కవచంలా రక్షణగా నిలుస్తుండటంతో పాటుగా సమీప ప్రాంతాల్లోని పంటలకు భారీ నష్టం వాటిల్లకుండా వరద నీరు ఈ కుందేరు వాగు గుండానే సముద్రంలోకి ప్రవహించేలా సహజ సిద్ధంగా ఏర్పడిన వాగే కుందేరు. ఈ క్రమంలోనే కాలక్రమేపీ భారీ తుఫాను వరదల నుంచి ప్రజలను కుందేరు వాగు రక్షించిన అనేక సందర్భాలు లేకపోలేదు. ఎంతో ప్రాధాన్యత కలిగిన కుందేరు వాగు వాస్తవిక హద్దులు తేల్చమని, అక్రమార్కుల నుంచి కాపాడమని పలు ప్రజా సంఘాలు అనేక సందర్భాల్లో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రయోజనం మాత్రం నేటికి శూన్యం. ఈ తరుణంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి కుందేరు వాగు ప్రక్షాళన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కుందేరు వాస్తవిక హద్దులను గుర్తించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఇందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలు కుందేరు ప్రక్షాళన చేసేందుకు ఎంతవరకు దోహదపడతాయి, అక్రమార్కుల కోరల నుంచి వాగును ఎంతవరకు సంరక్షిస్తారో వేచి చూడాలి. మరి నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితురాలు అరెస్ట్. 15 లక్షలు విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్. అద్దంకిలో కొండ చిలువ కలకలం. అద్దంకి దర్శి రోడ్లో జనావాసాల్లోకి అర్ధరాత్రి కొండ చిలువ. స్థానికుల సమాచారంతో కొండ చిలువను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. చీరాల డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తే శాఖపరమైన చర్యలు. చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు. నవ్య న్యూస్ ఇద్దరితో సమాప్తం. నమస్కారం.